మనం పెద్దర్పల్లి గ్రామంలో వన్వాడ మండల్ అయినటువంటి పెద్దర్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరం వెంకన్న గారు ఉన్నారు. మాజీ సర్పంచ్గా చేశారు. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా సర్పంచి అలాగే ఎంపీటీసీగా కూడా చేశారు. రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగించాడు, రాజకీయ ప్రస్థానం ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, చిన్న వయసులో సర్పంచ్గా ఎలా ఎన్నికయ్యాడు అనేది ఈ కామారం వెంకన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉంది, ఎట్లా వచ్చారు రాజకీయంలోకి? రాజకీయాలు అనేది గతంలో 1988లో 25/06/1988 నా డేట్ ఆఫ్ బర్త్. సో నేను 1988లో మా నాన్న సర్పంచ్ గా ఈ ఊరు ప్రజలందరూ, పెద్దర్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా మా నాన్నను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు. ఆ రోజు అంటే మా విలేజ్ లో మెయిన్ గా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఉంటాయి. మాలగిరి నుంచి ఒక అతను, మాదిగిరి నుంచి మా డాడీ ఇద్దరు ఉంటే ఇద్దరి మధ్యలో చిట్టుబోతేసి సో అట్లా నాన్నకు ఇది కావడం వల్ల నాన్న సర్పంచ్ ఏకగ్రీవంగా విలేజ్ లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 88 నుంచి 95 వరకు అట్లా నాన్న సర్పంచ్గా కొనసాగిండు. 95లో ఎంపీటీసీలు మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసి అప్పుడున్న ఎన్టీ రామారావు గారు వాళ్ళు మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత మండల లెవెల్లో కూడా ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగంగా మండల ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏవైతున్నావో అప్పుడు మా నాన్న ఎంపీటీసీగా ఎన్నికైండు 95లో. అదేవిధంగా మా నాన్న చనిపోయిన తర్వాత 2004లో అట్లా మా డాడీ చనిపోయాడు. అప్పటి వరకు కూడా ఈ విలేజ్లో విద్యా కమిటీ చైర్మన్గా, ఆయకట్టు చైర్మన్గా ఇట్లా అన్ని రకాల పదవులు మ్యాక్సిమం విలేజ్ లెవెల్లో ఉన్న ప్రతి పని కూడా పదవి కూడా మా నాన్న చేపట్టిండు. ఈ విలేజ్లో ఉన్న ప్రజలు కూడా మా నాన్నను అట్లా ఆదరించారు. ఆ సందర్భంగా 2004లో నాది 2003లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయి మామ్నార్లో నేను కళాశాల కోసం బాయ్స్ జూనియర్ కాలేజ్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే నా విద్యాభ్యాసం కొనసాగింది. సో అట్లా నేను ఊళ్ళో ప్రైమరీ స్కూల్, అదేవిధంగా హన్వాడలో హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, అట్లా బాయ్స్ జూనియర్ కాలేజ్కి పోయినప్పుడు అక్కడ అడ్మిషన్ జరిగేటప్పుడు నాకు పీడీఎస్ విద్యార్థి సంఘంతో పరిచయం ఏర్పడింది. సో పరిచయం ఏర్పాటు జరిగిన తర్వాత అక్కడ విద్యార్థులకు హాస్టల్ సమస్యలు కావచ్చు, లేదా కాలేజీలో సీట్లు రాని విద్యార్థులకు కళాశాల సమస్యలు కావచ్చు, లేదా స్కాలర్షిప్ సమస్యలు కావచ్చు, ఇట్లాంటి సమస్యలు చాలామంది పేద పిల్లలు వెళ్తుంటారు కాబట్టి గవర్నమెంట్ కళాశాలకు ఆ సమస్యల విషయంలో నేను అక్కడ పీడీఎస్ నాయకత్వానికి నేను ఆకర్షితున్నాయి. పీడీఎస్లో దాదాపు 2004 నుంచి 2018 వరకు పీడీఎస్లోనే నేను 18 డిసెంబర్ వరకు పీడీఎస్లోనే జిల్లా అధ్యక్షునిగా ప్లస్ అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగిన. అట్లా విద్యార్థులు కూడా చాలామందికి కళాశాల సీట్లు కావచ్చు, డిగ్రీలో, ఇంటర్లో ప్లస్ హాస్టళ్లలో సీట్లు ఇప్పించడం, కానీ స్కాలర్షిప్ రాని వాళ్ళకు అట్లా డీడీల దగ్గర లేదా కలెక్టర్ దగ్గర మాట్లాడిపించడం కానీ ఇట్లాంటిది చేయడం వల్ల నాకు రాజకీయాలు చేయాలనే జిజ్ఞాస అట్లా పెరిగిందండి. అంటే చిన్న వయసులో సర్పంచ్ ఎన్నిక ఎలా జరిగింది? సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఏంటంటే ఈ గ్రామంలో మా నాన్న ఏంటంటే అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, విలేజ్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మా నాన్న ఒక చిన్న బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో ముద్రలను పెట్టుకొని ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మా నాన్ననే వాళ్ళ ఇంటికి పోయి ముద్రలు కొట్టించి రాసిచ్చి రావడము, లేదా చిన్న పని ఏమున్నా కూడా అంటే క్యాస్ట్ విషయంలో సామాజిక వర్గం రీత్యా కూడా బీసీలు విలేజ్లో గౌడ్స్ కానీ, ముదిరాదులు కానీ, మిగతా పెద్ద కులాల వాళ్ళు, ఎక్కువ ఉన్న కులాల వాళ్ళు ఎవరున్నా వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ ఇంటి దగ్గరనే సంతకాలు చేసి రావడము, అందరి దగ్గర ఒక మంచి సర్వీస్ అందించడం ఏదైతే ఉందో అది మనకు బాగా ప్లస్ అయింది. రెండోది ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక నిజాయితీపరుడు సాయన కొడుకును వెంకన్నను పెడితే మన విలేజ్ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు కంటే కూడా ప్రజలకు సర్వీస్ చేయాలనే ఓరియంటేషన్, గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఒక గ్రామంలో ప్రథమ పౌరుడు అనే వ్యక్తి ఎవరైతే ఉందో వాళ్ళు నిజాయితీగా ఉంటే ఊరు బాగుంటుంది. ఎన్ని పదవులు వేరే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మిగతా అన్ని పదవుల కంటే కూడా సర్పంచ్ అనేది ఊళ్ళే ప్రధానమైన పోస్టు కాబట్టి ఈ పోస్టుకు ఒక నిజాయితీ పరుడు బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ మనల్ని అట్లా ఎన్నిక చేశారు. అట్లా విలేజ్లో ఉన్న పాల శంకరయ్య గౌడ్ అని ఉంటాడు. తను ఏం చేసిందంటే నేను మహబూబ్నగర్కు బస్సులో వెళ్తుంటే గేట్ దగ్గర, మా ఊరు గేట్ దగ్గర మీరు చూసింటారు, ఆ గేట్ దగ్గర వస్తుంటే తను పిలిచిండు. ఎస్సీకి రిజర్వేషన్ అయిందంటే కదా, నేను నామినేషన్ 1000 రూపాయలు ఉంటుంది కదా, 1000 రూపాయలు నేను ఇస్తా, నువ్వు సర్పంచ్ పోటీ చేయాలి అన్నాడు. ఆయన అన్న తర్వాత నాకేమనిపించింది అంటే నాకు థాట్ వచ్చింది, అరే నిజంగా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించిన తర్వాత ఏం చేసిందంటే నేను మా క్లాస్మేట్స్ కూడా ఈ గ్రామంలో 10th క్లాస్ బ్యాచ్ లో ఉన్న 16 మందిలో ఒక్కరు మాత్రం నాకు నువ్వు సరే చేయలేరు, ఇద్దరు మాత్రం చేయలేరు, 14 మంది వరకు నేను గెలవాలని చెప్పి అందరు కూడా మా క్లాస్మేట్ సర్పంచ్ అవుతున్నాడు, చాలా సిన్సియర్, కాలేజీలో కానీ ఇంటర్ మన హై స్కూల్ లెవెల్లో ఉన్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా
తప్పకుండా తను గెలిస్తే ఊరు మంచి అవుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నిక చేయడం కోసము బాగా వాళ్ళు నాకు ప్రోత్సహించారు. ఈ గ్రామంలో ఉన్న యువత, చదువుకున్న యువత మొత్తం కూడా, ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే, యూత్ అనే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారంటే డెవలప్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది అని ఈ గ్రామంలో యువత, ప్రతి ఇంటిలో యువత అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యంగ్ స్టార్ అంటే ఒక గ్రూప్ పెట్టుకొని అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. అట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇంకోటి డబ్బుల విషయంలో కూడా చాలా పేదోడు కదా, ఇల్లు మామూలుగా ఉంది, ఇంకోటి చాలా పేదోడు కదా, ఎలా వేద్దామని చెప్పి ఆ పాలశంకరయ్య గౌడ్ 1000 రూపాయలు ఇస్తే దాన్ని తీసి నేను ఫోటోలు పెట్టిన విలేజ్ మన సోషల్ మీడియాలో గ్రూప్ లో పెడితే ప్రతి ఇంటికి పోతే కొందరు 500, 2000 ఇట్లా 5000 వాళ్ళే డైరెక్ట్ నేను ఇంటికి ప్రచారం ఇంటికి పోయినప్పుడల్లా బొట్టు పెట్టి నాకు 500 ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. అట్లా ఎక్స్ జెడ్పీటీసీ జనార్దన్ గౌడ్ అని చెప్పి మా విలేజ్ లో మండలానికి ఒక మంచి లీడరు, తను మా అందరికీ ఆదర్శము. సో ఆ ఎక్స్ జెడ్పీటీసీ జనార్దన్ గౌడ్ వాళ్ళ తనయుడు ఉంటాడు కరుణాకర్ గౌడ్ అని చెప్పి, తను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా ఈ మధ్యలోనే 2 months బ్యాక్ అమెరికా వెళ్ళిండు. తను కూడా ఏంటంటే 1 లక్ష రూపాయలు నువ్వు గెలవాలి, గెలిస్తే బాగుంటుంది అని 1 లక్ష రూపాయలు నాకు డొనేషన్ ఇచ్చిండు. మళ్ళీ అడగలేదు, 1 లక్ష రూపాయలు నువ్వు గెలవాలి, నీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని 1 లక్ష రూపాయలు అట్లా అమౌంట్ ఇచ్చిండు. రెండోది ఈ మిగతా విలేజ్లో ఉన్న వాళ్ళు 500, 1000 రూపాయలు. ఇంకోటి ఏంటంటే మహబూబ్నగర్లో ఒక కౌన్సిలర్ ఫోన్ చేసి పిలిచి ఒక 10,000 ఇచ్చిండు. ఇంకొక సింగిల్ విండో చైర్మన్ మా మండల్లో ఆయన కూడా ఒక 5,000 ఇచ్చిండు. సో ఈ గ్రామంలో ఇస్తున్నదంతా సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడం వల్ల వాళ్ళు కూడా పిలిచి మేము కూడా ఇద్దామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, మామూలు ప్రజలు ఇచ్చిన డబ్బులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన అన్ని కలిసి 1,46,000 రూపాయలు నాకు డొనేషన్ రూపకంగా నామినేషన్ ఖర్చులు కావచ్చు, వివిధ రకాల ఖర్చుల కోసము వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడం జరిగింది. సో మన పైన ఉన్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు నాకంటే 3 అంతలు ఖర్చు పెట్టిన, 2 అంతలు 2-3 అంతలు ఎక్కువ పెట్టినా కూడా ప్రజలు అనేది డబ్బుల కంటే కూడా వ్యక్తే ప్రధానమవుతారనే ఉద్దేశంతో నాకు గెలిపించారు. ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్ ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత చిన్న వయసులో సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఈ పెద్దదర్పల్లి గ్రామానికి ప్రజలు నమ్ముకొని నీకు డబ్బులు లేకున్నా కూడా నీకు వారే బొట్టు పెట్టి డబ్బులు ఇచ్చి ఎన్నిక చేసుకున్నారు. ఎన్నిక అయిన తర్వాత ఈ ప్రజలకు మీరు ఏ కార్యక్రమాలు చేశారు, ఈ ఊళ్ళో డెవలప్మెంట్ ఏం చేశారు? అంటే నేను ఎన్నికైన తర్వాత నాకు ప్రధానంగా ఏంటంటే ఈ విలేజ్లో గవర్నమెంట్ ఒకటి ఊళ్ళో రచ్చకట్ట అని ఉంటుంది. సో ప్రజలందరూ ఏంటంటే రచ్చకట్ట అనేది మొత్తం ఎక్కడో డిస్మెంటల్ గా ఉండే అనమాట. సో దీన్ని ఎలాగన్నా డెవలప్ చేయాలి అని అంటే సర్లే అని చెప్పి ఒక రచ్చకట్టను ఒక మంచి అందంగా దాన్ని దగ్గరుండి స్వయాన కట్టించడం జరిగింది. సో అదేవిధంగా ఈ గ్రామంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ సహకారంతో ఒక 55 లక్షల వరకు 55 లక్షల సీసీ రోడ్లు ఈ గ్రామంలో వేయడం జరిగింది నేను. అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక 10 లక్షల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా విలేజ్ లో ప్రభుత్వ భూమి అనేది చాలా తక్కువ ఉందన్న. తక్కువ ఉండడం వల్ల మనకేంటంటే ఊరు మధ్యలో స్కూల్ ఉంటుంది. అయితే ఆ స్కూల్ ని మనం ఊరు బయటికి కట్టాలనే ఆలోచన ఒకటి ఉండే. మీరు వస్తుంటే ఇక్కడ పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది. ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర మనకు స్కూల్ కట్టాలని చెప్పి మినిస్టర్ని మేము శ్రీనివాస్ గౌడ్ని డబ్బులు అడిగినాము. తాను ఒక 10 లక్షల రూపాయలు తక్షణమే డిఎంఎఫ్టీ నిధులకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించిండు. సో 10 లక్షల్లో మనకు ఒక రూము వరండనే అవుతుంది. సో ఊళ్ళకెళ్ళి స్కూల్ అక్కడ షిఫ్ట్ చేయాలంటే దాదాపు ఒక 30-40 లక్షలు కేటాయిస్తే ఒక 6-7 రూమ్లు మన దగ్గర ఉన్నది యూపీఎస్ అనమాట. సో 6-7 రూమ్స్ అయితే కొత్త బిల్డింగ్ అవుతుంది కదా, ఇంకా కొన్ని డబ్బులు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఆలోచన చేసినాం. తను 10 lakhs మాత్రం కేటాయించిండు. డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నాకే అనిపించేది ఏంటంటే తప్పకుండా ఈ విలేజ్లో ఒక 30-40 లక్షల రూపాయలు, 40 లక్షలు కేటాయిస్తే మనకు ఒక 4-5 రూమ్లు అక్కడ వచ్చినాయి అనుకో, వస్తే స్కూల్ని ఊళ్ళకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేయాల్సి ఉంది. సో ఆ పని చేయలేకపోయాం మనము. ఎందుకు అంటే డబ్బులు మనం అడిగినది మినిస్టర్ గారు ఇవ్వకపోవడం అనేది కొద్దిగా జరిగింది. అక్కడ జరిగిందంటే నెక్స్ట్ చూద్దాంలే బిడ్డ అని అన్నాడు. ఈసారి అయితే 10 లక్షలు కేటాయించిండే. సో స్కూల్ది అట్లా మిగిలింది. మెయిన్గా మనం ఊళ్ళో డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం 55 లక్షల సీసీ రోడ్లు, ఒక 10 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ప్రభుత్వము ఏదైతే శ్మశాన వాటికలు 12,50,000 రూపాయలు కేటాయించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిందో అట్లా శ్మశాన వాటిక కట్టించినాము. అదే 2,50,000 ఒక డంపింగ్ యార్డ్, చెత్తను ఇంటింటికి చెత్తను స్వీకరించి తడిపొడి చెత్త వేడి చేసి కంపోస్ట్ ఎరువు తయారు చేసే ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసినాం, డంపింగ్ యార్డు. అదేవిధంగా ఒక 1,50,000 పల్లె ప్రకృతి వనం అని చెప్పి మీరు వస్తుంటే రైట్ సైడ్ చూసింటారు ఆల్రెడీ. చాలా చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో అట్లా పల్లె ప్రకృతి వనం కానీ, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనమంటే కూడా మామూలు ట్రాక్టర్ కాకుండా ఒక మహీంద్రా మంచి బ్రాండ్ కొంటేనే ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని చెప్పి మా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతోటి
మహేంద్ర ట్రాక్టర్ కొన్నాము. ఈ విలేజ్ లో 1960లో అప్పుడు ఈ విలేజ్ కి అప్పుడు స్తంభాలు వేసారు అనమాట 1960 ప్రాంతంలో అట్లా. అప్పుడు వేసిన స్తంభాలు కూడా తుప్పు పడిపోతే మొన్న నేను వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ పాత స్తంభాలు మొత్తం కూడా గవర్నమెంట్ ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొచ్చి ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఏం చేసిందంటే పాత స్తంభాలని మొత్తం తొలగించాలని తీసుకొచ్చారు అనమాట. గవర్నమెంట్కి వెళ్ళి పల్లె ప్రగతి కింద మనకు పవర్ వీక్ అని పెట్టేసి ఆ సందర్భంగా మన విలేజ్ లో 76 స్తంభాలు వేసినాం కొత్తగా. ఈ నుంచి గేట్ వరకు లైట్లు వేయడం కానీ ఊళ్ళో కూడా ఎక్కడ పాత స్తంభాలు తొలగించి ఎక్కడ స్తంభం అవసరం అవుతుందో అక్కడ స్తంభాలు ఏర్పాటు చేయడము, ప్రతి స్తంభానికి లైట్ ఏర్పాటు చేయడము. అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా మన విలేజ్ లో ఒక 23 పాత ఇండ్లు ఉన్నాయి, పాడుబడ్డ ఇండ్లు. అక్కడ పాములు, తేళ్లు, ఇక మిగతా అంటారు కదా హాని కలిగించే పురుగులు కావచ్చు అవి ఉండడం వల్ల ఈ విలేజ్ లో ఉన్న ఇండ్లు మొత్తం కూడా పాత ఇండ్లు ఏవైతున్నావో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించాలనే స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ లో మన విలేజ్ లో కూడా ఒక 23 ఇండ్లను గుర్తించి 21 ఇండ్లు అక్కడ ఉన్న వాళ్ళని ఓనర్స్ ఒప్పించి పాత ఇండ్లను మొత్తం కూడా శిథిలాలను తొలగించడం జరిగింది. అట్లా 21 ఇండ్లు పాత ఇండ్లను తొలగించడము. సో ఇట్లాంటివి మనము డెవలప్మెంట్ విషయానికి వస్తారంటే ఇవన్నీ చేసినాం. ఇంకోటి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రివర్యులు ద్వారా ఈ చాలా మంది ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళకు ఎల్ఓసీలు కానీ వాళ్ళకు మెడికల్ విషయంలో ఎల్ఓసీలు కావచ్చు, అదేవిధంగా CMRF కావచ్చు, చాలా మందికి వారి సహకారంతో ఏ ఒక్కరికి చిన్న ఆపద వచ్చినా, ఏ ఒక్కరికి చిన్నగా మామూలు జ్వరము అది వస్తేనేమో వేరే చిన్న ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చిందంటే డైరెక్ట్ శ్రీనివాస్ గౌడ్కి మన 108కి ఫోన్ చేసినట్లు అన్న ఇట్లా వచ్చింది పలానా మనిషికి ఇట్లా అంటే ₹10 పలానా మామూలు సర్పంచ్ సాబ్ తీసుకోనరా పలానా SVCలో చేసిన మనం కొద్దిగా మాట్లాడండి అన్న పలానా కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మందికి అన్న పలానా మనిషికి ముఖ్యమైన మనిషికి కరోనా వచ్చింది ఇట్లా అయింది అని అంటే వాళ్ళని కూడా తీసుకొని రారా భయ్ ఏమైనా ఉంటే చూద్దాం మాట్లాడదామని అన్ని విధాల హెల్త్ విషయంలో మా విలేజ్కి సహకరించిండు. అట్లాంటి సహకారం కూడా ఊళ్ళకి చేసిన. ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్ గా BRS లోనే ఇప్పుడు కూడా BRS లోనే ఉన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంది? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో తను ఈరోజు కోదండరాము జేఏసీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఉద్యమ పార్టీ BRS పార్టీ, నాటి TRS నేటి BRS పార్టీలో శ్రీనివాస్ గౌడ్ కొనసాగుతున్నాడు. ఆ రోజు జేఏసీలో కోదండరాంతో పాటు జేఏసీ కో చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ కూడా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ గస్టేజ్ స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగాలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమము చేసే కోణంలో తను ఒక అగ్రెసివ్గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ గౌడ్ ఊరు పేరు తెలియని మనిషి అంటే శ్రీనివాస్ గౌడ్ మామూలు మనిషి, ఇతను ఒక ఉద్యోగస్తుల లీడర్ అని అతని పేరు తెలియని 4 కోట్ల ప్రజలందరికీ తెలిసిన గొప్ప మనిషి. రెండోది ఏంటంటే ఒక BC లీడరు. అట్లా శ్రీనివాస్ గౌడ్ సామాజిక వర్గం కంటే కూడా ప్రజలకి ఒక మంచి చేయాల సంకల్పం ఉన్న మనిషి అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే చాలామంది గతంలో పులివీరన్న కావచ్చు, P. చంద్రశేఖర్ కావచ్చు, రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలుగా పోయినరు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి లేదా ఈ జిల్లాకు నిధులు తక్కువ రావడం ఒక ఎత్తు అయితే చేయాలనే జిజ్ఞాస కసి ఉన్న లీడర్ ఉంటాడు కదా, లీడర్ ఉన్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. సో శ్రీనివాస్ గౌడ్ ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే ఒక 10 ఏళ్ల కిందట జరగాల్సిన డెవలప్మెంట్ మహబూబ్ నగర్ అంటేనే ఒక వెనకబాటుతనము లేదా డెవలప్మెంట్ కావడం దూరంలో ఉండేది. మామ్నారు ఆ కూలీలు ఇప్పుడు ఉంటారు కదా, ఆగ్రా కూడా మామ్నారు వాళ్ళు రాళ్ళెత్తిర్రు, తాజ్మహల్ కూడా రాళ్ళెత్తిర్రు. కాకపోతే ఎక్కడ ఏ కట్టడం ఉన్నా మామ్నారు కూలీల శ్రమ లేకుండా, మామ్నారు కూలీలు లేకుండా ఉండే కట్టడాలు ఎక్కడ ఉండవు అంటే గతంలో. సో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఏంటంటే వెనకబడ్డ జిల్లా కాదు, మామ్నారు కూడా డెవలప్మెంట్ అవుతున్న జిల్లా, డెవలప్మెంట్ కాబడుతున్న జిల్లా అయిన జిల్లా అని చెప్పి సూచించడానికి మామ్నార్ కాన్సెప్ట్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఈవెన్ ఇప్పుడు సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఒక మంత్రులు ఉన్న జిల్లా ముఖ్యమంత్రి లెవెల్లో ఈ మామ్నార్ జిల్లాను ఒక 10 సంవత్సరాల కిందట ఇంకొక 10 సంవత్సరాల తర్వాత జరగాల్సిన డెవలప్మెంట్ కూడా శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి ప్రతి పనిని ఇప్పుడు మన ఒక ఇల్లు ఉంటుంది కదా, ఇంట్లో ఒక చిన్న ప్రతిది కూడా ఒక కుటుంబం పెద్ద ఉంటారు కదా, చిన్న పిల్లలకు అంగులు తేవాలి, పెద్దోళ్ళకి ఇద్దేవాలి, ప్రతిది కూడా దగ్గరుండి ఒక కుటుంబాన్ని ఎట్లయితే చూసుకుంటో మామ్నార్లో మహబూబ్ నగర్ని ఒక ఏం పెట్టుకొని ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి. మొట్టది పచ్చిపెడితేనే మెడికల్ కాలేజ్ వచ్చేట్లాగా. సో రెండోది ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. రెండోది ఇక్కడ అన్ని రోడ్లు బాగుండాలి, రోడ్లన్నీ విస్తారంగా ఉండాలి. అన్ని విగ్రహాలు మొత్తం కూడా ఒక హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా ఒకటే వరుసల దేశ నాయకులు కానీ లేదా మన జిల్లాలో మంచి నాయకులు కానీ అందరికీ ఒక రోల్ మోడల్గా ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాలు పెట్టియడము. రెండోది ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడము.
అదేవిధంగా ఇక్కడ ఒక మనకు పార్కు కేసీఆర్ ఏకో పార్కు చేయడం కానీ, ఒక బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా, బాయ్స్ కాలేజ్ కావచ్చు, ఎంబీఎస్ కాలేజ్, ఈ గ్రౌండ్లు మొత్తం కూడా మార్నింగ్ పూట చాలా మంది వాకింగ్ అక్కడ వేస్తారు కాబట్టి అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించడము, చెట్లు పెట్టియడము, ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్. చిన్నపిల్లలకు మహబూబ్నగర్కు సుదూర ప్రాంతాలకు ఎక్కడనో చూడడానికి ఇప్పుడు హైదరాబాద్ రామోజీ పెళ్లి చెట్టు లేదా ఇంకా అక్కడక్కడ విజిటింగ్ ప్రదేశాలకు ప్రజలు పోవాలనుకుంటారు. సో మహబూబ్నగర్లో కూడా కేసీఆర్ ఎక్కువ పార్క్ ఉంది, దాన్ని చూడొచ్చు. ట్యాంక్ బండ్ ఉంది, లేదా పిల్లల మడిని కూడా కొద్దిగా మంచి ఆధునీకరించి మంచి చేయడం కానీ, లేదా ఇక్కడ చదువు విషయానికి వస్తే కూడా గురుకుల పాఠశాలలు ఎక్కువ కేటాయించడం. అంటే మహబూబ్నగర్ టౌన్లో కావచ్చు, అన్వాడలో కూడా, మా అన్వాడలో కూడా 2 గురుకుల బాలికల విద్యాలయాలు కేటాయించిండు గురుకులాలకు సంబంధించి. రెండోది ఒక జనరల్ హాస్టల్ కేటాయించిండు. ఈ విధంగా ఇప్పుడు ఒక జూనియర్ కాలేజ్ కూడా ఆల్రెడీ తన పీరియడ్లో శాంక్షన్ చేయించిండు, అది కూడా వర్క్ నడుస్తూ ఉంది. సో ఒక రకంగా చేయాలంటే అభివృద్ధి చేయడం కోసము అభివృద్ధి చేయాలనే అభివృద్ధి పిశాచిలాగా పనిచేసిన పని విషయంలో శ్రీనివాస్ గౌడ్కు ఎవరు సాటిగారు. ఇంకోటి, మేము కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగేటప్పుడు మీ మాజీ మంత్రి, మీ మహబూబ్నగర్ వ్యక్తి ఎందుకు ఓడిపోయిండు అన్ని, మీ మహబూబ్నగర్కి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, అభివృద్ధి పనులు చేసిండు కదా, మా జిల్లాలో అయితే ఏం చేయలేరు, మీ మంత్రి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంది అని అడుగుతుర్రానా? ఎందుకు ప్రధాన కారణం ఏంది ఓడిపోవడానికి? అంటే శ్రీనివాస్ గౌడ్ డెవలప్మెంట్ విషయం ఏదైతుందో అని అంటే డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా చేసాడు, డెవలప్మెంట్ ఎవరు కాదన్నారు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు వెనకటికి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎర్ర సత్యం అనేవాళ్ళు అంటే పేదల కోసం, పేదల గొంతుకగా లేదా పేదల కోసము, పేదోడు ఎవడన్నా నాకు ఆపుతుందంటే పోయి ఆదుకునే అని చెప్తే సార్ సమస్య తన కోసం ఏదో ఒకటి శాతనైనా హెల్ప్ చేసిండు ఎర్ర సత్యమన్న. సో సత్యమన్నలాగా శ్రీనివాస్ గౌడ్ కూడా సత్యమన్న ముఖ్య అనుచరులు అతను కూడా ఒకడు. ఎవరు? శ్రీనివాస్ గౌడ్ కూడా ముఖ్య అనుచరుడు. సో ఆ రోజు ఒక మున్సిపల్లో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక కమిషనర్ స్థాయికి వెళ్ళిపోయి ఈరోజు తాను ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, అంటే బీసీ సామాజిక వర్గంకి వెళ్ళి రావడం అనేది ఏదైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో అగ్రకులాలలో కూడా పేదలు ఉన్నారు, పేదలందరూ కూడా సీనా నెంబడే ఉన్నారు. అగ్రకులాలలో ఉన్న కొందరు మేమే మంత్రులుగా ఉండాలి, మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలి, సో ఈ కింది కులాల వాళ్ళు వస్తే వాళ్ళ పక్కన మేము ఉండడమా ఇట్లాంటి ఒక జలసి ఏదైతే ఉందో ఈ మనిషిని ఓడగొట్టాలని చెప్పి చాలా మంది అగ్రకులాల కంటే కూడా డబ్బున్న వాళ్ళన, కులంతో మనకు పని లేదులే కానీ డబ్బున్న వాళ్ళు పని కట్టుకొని ఒకరిద్దరు మాత్రమే శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవాలని చెప్పి సొంతం వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకుని ఓలే ఎలక్షన్లో నిలబడి ఈయన మీద ఏదంతా చిన్నగా ప్రతి మనిషి మీద ఒక మనిషి ఇప్పుడు నేనున్నానా, నేను గెలవాలనుకున్నాను అనుకో, నేను గెలవాలనుకున్నప్పుడు నా మంచి విషయాలు నేను చెప్తా. సో రెండోది నా ప్రత్యర్థి అనుకో, నా వరకు నేను వ్యక్తిగతంగా చాలా మంచివాడిని ఫీల్ అవుతుంటా. ఎందుకు మంచివాడిని అంటే నేను ఈ సమాజంలో మంచి చెడులు నేను గ్రహించా కాబట్టి నేను మంచి వ్యక్తిని, మంచిగా ఉండాలని నేను ఫీల్ అవుతుంటా. సో నేను నా పైన గెలవాలనుకున్నాడు, నా పైన ఏం లేకున్నా కూడా ఇప్పుడు నేనున్నా, నాకు ఎక్కడ కూడా మహబూబ్నగర్లో నారాయణపేట మా అత్తోళ్ళది, మహబూబ్నగర్ కానీ షాద్నగర్ కానీ నేను మహబూబ్నగర్లో అంటే ఈ మధ్యకాలంలో ఫోటో స్టూడియో బుక్ సెంటర్ మా తమ్మునికి పెట్టి నేను దీన్ని చూసుకుంటూ ఉంటున్నా. సో నేను మా అత్తోళ్ళ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాని, మహబూబ్నగర్లో ఇల్లు కట్టుకోవాలని లేనిది ప్రచారం చేస్తారు. ఒకవేళ నిజంగా ఆ ఇల్లును శ్రీనివాస్ గౌడ్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మహబూబ్నగర్ ఇచ్చిందని లేదా నాకు ఉద్యోగం పెట్టించిందని ప్రచారం చేస్తారు. నిజంగా చెప్తున్నా, మహబూబ్నగర్లో నా ఇల్లు అడ్రస్ తెలుసుకుంటారు అనుకో, నా ఇల్లు అడ్రస్ తెలుసుకుంటే నా ఇల్లే చూపించడానికి రాసిస్తా. ఒకవేళ నారాయణపేటలో నా ఇల్లు, నా పేరు ఉంటుంది కదా, నా భార్య పేరు ఉంటుంది, నా పేరు ఉంటుంది, తీసుకొని పోయి ఒకవేళ ఉందనుకో, ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇలా ఉంది ఇల్లు నీదే కదా అని వాళ్ళు చూపిస్తే వాళ్ళకి రాసిచ్చి వస్తారు ఇప్పుడు కూడా. సో శ్రీనివాస్ గౌడ్ మీద కూడా ఏంటంటే అతను నేను గెలవాలనుకున్నప్పుడు అబద్ధం ప్రచారాలు చెప్పడం వల్ల మామూలు ప్రజలకు, ఊళ్ళో ఉన్న ప్రజలకి అంటే వాళ్ళు మామూలు పోయి చూడలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఇది ఉంటే ఉండొచ్చులే అని వాళ్ళను భ్రమలకు గురి చేసి శ్రీనివాస్ గౌడ్ మీద ఒక గ్లోబల్ ప్రచారం, ఏదన్నా చిన్నగా గోరంతా జరిగితే దాన్ని కొండంత ప్రచారం చేసి ఈ ప్రచారంలో వాళ్ళు ఆయన మీద అబద్ధాన్ని ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు. కానీ శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడం అనేది నిన్న మా ఊరికి నరేష్ అనే ఒక అబ్బాయి, నేను మొన్న నైట్ 3 days బ్యాక్ యాక్సిడెంట్ లో చనిపోయినా. చనిపోతే ఈ విలేజ్ లో గతంలో యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు, ఆ స్ట్రోక్ తో చనిపోయిన వాళ్ళు, ఒక ఆయన విలేజ్ లో దేవన్న అని ఉంటాడు, డీలర్, చాలా మంచి మనిషి అన్న. సో ఆయన 42 years లో అట్లా చనిపోయాడు. చనిపోతే ఒక బిడ్డ ఒక కొడుకు ఉంటే ఆయన చనిపోయినాక వచ్చి చూసి ఇమీడియట్లీ ఆమెకు ఒక ఏఎన్ఎం పోస్ట్ ఇప్పించి అధికారులతో మాట్లాడి కాంటాక్ట్ లిస్ట్ లో పెట్టిపోయాడు. ఈ రోజు నెలకు 20,000 అంటే 20,000 వస్తుంది మినిమం. సో ఆ నుంచి ఆ కుటుంబాన్ని కాపాడాడు. నిన్న ఆ బాబు చనిపోతే ఊరందరూ అసలు కాంగ్రెస్ పార్టీ కోటేషన్ వాళ్ళు, బీజేపీ పార్టీ కోటేషన్ వాళ్ళు కూడా శ్రీనివాస్ గౌడ్ ఉంటే ఈమెకు కూడా
ఈ చనిపోయిన నరేష్ కూడా ఒక 33 ఏళ్ళ నా అబ్బాయికి 33 ఏళ్ళు, భార్య, ఒక కొడుకు, ఒక బిడ్డ వికలాంగురాలు, వెనక చిన్న గడ్డ లాకుంటది. సో వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాత మంది అందరూ అరే శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తూ భయపడు, ఆయన ఎమ్మెల్యే మినిమం ఎమ్మెల్యే ఉంటే కూడా ఈమెకి ఏదో ఒక ఉద్యోగం పెట్టించేవాడు అని బాధపడుతున్నారు. సార్ ఓడిపోయిన తర్వాత చాలా షార్ట్లీగా నెల 15 రోజుల తర్వాతనే ఇప్పటికీ ఎవరికి ఏ ఆపతున్నా, ఈ చిన్న ఆపతున్నా కూడా అరే పార్టీల అతీతంగా మెడికల్ విషయంలో మాత్రము ఏ చిన్న తనకు ఫోన్ పోవడమే పాపమన్నా 108 వాహనం పోయినట్లా వాలిపోయి తను ఒక వాళ్ళకు నా లెవెల్లో నేను సాయం చేయాలనే ఆలోచన చేసే మనిషి ఇప్పటికి ఓడిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ ఎస్విఎస్ కానీ, గవర్నమెంట్ కానీ, నిమ్స్ కానీ, హైదరాబాద్ యశోద హాస్పిటల్ కానీ, నువ్వు మామనాళ్ళ కిమ్స్ హాస్పిటల్ కానీ, ఏ హాస్పిటల్ అయితేనే ప్రతి హాస్పిటల్కి పోయి స్వయాన పలకరించి వాళ్ళకు వీలైనంత మాట సహాయం, వీలైతే డబ్బుల సాయం, ఇప్పుడు ఏది వీలైతే అది చేయడం అనేది తన లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఒక మంచి లీడర్ని, ఒక డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్న మనిషిని ఓడగొట్టుకున్నామనే బాధ మామూలు ప్రజలందరికీ ఉంది. సో ఇప్పుడు తన లేని లోటు మంచి వాల్యూ ఉంటుంది చూడనా, మంచి వాల్యూ అనేది చెడు పక్కన ఉంటేనే తెలుస్తుంది. తప్పకుండా మంచి వాల్యూ అనేది తెలుస్తుంది. శ్రీనివాస్ గౌడ్ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు తను ఊహించినంత మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం నాకుందన్న. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా PDSU జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు, పనిచేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపల భర్తీ చేస్తా అని చెప్పింది. మీ BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు వేస్తలేరు, ఉద్యోగాలు అమ్ముకున్నారు, అదే అని ఒక టాక్ తీసుకొచ్చి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం, సంవత్సరంలో భర్తీ చేస్తామని ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ఒక మేనిఫెస్టోలో పెట్టి చేశారు. ఇప్పుడు దాని పట్ల మీరు ఎట్లా అది అమలు అవుతుందా ఎట్లా అనేది మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే ఫస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా చెప్తాడు. నిజం సంగతి దేవుడారు కానీ అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా నమ్మించడంలో నేర్పరు. ఎందుకు అని అంటే ఈరోజు నిజంగా ఇప్పటి వరకు భర్తీ అయిన ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి. సో తాను ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నోటిఫికేషన్ మనం గూగుల్లో కొట్టి చూసినా తెలుస్తుంది. ఏ నోటిఫికేషన్ కూడా తను వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసిన దాఖలాలు లేవు, భర్తీ చేసిన దాఖలా. ఇప్పటి వరకు భర్తీ అయిన ఉద్యోగాలు మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే. వాళ్ళు కండక్ట్ చేసేవే తను భర్తీ చేస్తున్నాడు. రెండవది ఏంటంటే మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్, నాకు కూడా డిగ్రీ BA BEd, నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన. సో గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నా అని తెలిసిన ప్రతి ఒక్కరిని ఈ విలేజ్ లో ఎవరు ఎంతమంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు, గ్రూప్ 2 ఎంతమంది అప్లై చేశారు, గ్రూప్ 3 ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని, సో మా అశోక్ నగర్ హైదరాబాద్ లో ప్రజల అక్కడ ఉన్న విద్యార్థులు మొత్తం కూడా ఈ ఎగ్జామ్స్ అనేది వరుస క్రమంలో పెట్టడం వల్ల మాకు బర్డన్ అవుతుంది. కొద్దిగా టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది కదా, దాన్ని చూసి పెంచండి. రెండోది గ్రూప్ 2, 3, 2లో కూడా పోస్టులు పెంచండి అని అక్కడ విద్యార్థులు డిమాండ్ చేయడము. డిఎస్సి విషయంలో కూడా పోస్టులు పెంచండి అని రిక్వెస్ట్ చేస్తే పోస్టులు ఏమైనా ఖాళీ టైం ఇవ్వమంటే కూడా ఇస్తలేడు. అంటే టైం ఇవ్వండి అని విద్యార్థులు కోరి ఒక స్ట్రగుల్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఎందుకు అని అంటే వీళ్ళకు నిజంగా చెప్పాలంటే అరెస్టుల మీద నిరుద్యోగుల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న ఒక నిరుద్యోగి దీక్ష చేస్తే ఆ మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అబద్ధాలు ఎట్లా మాట్లాడతారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి అతను నాకు దేనికి అప్లై చేసుకోలేదంటే హాల్ టికెట్ పెడితే నోరు మూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరునిలాగా ఒక ముఖ్యమంత్రి, ఇంకా అతనికి మించిన వాళ్ళు లేరు కదా, ముఖ్యమంత్రి నిన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఏ ఇయర్ లో ఎంతమంది రిటైర్మెంట్ అవుతారు అనేది దాని దగ్గర అధికారుల దగ్గర, కమిషనర్ల దగ్గర తీసుకోవచ్చు అన్న. ఈ ఇయర్ లో ఇంతమంది రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయ్యే పోస్టులే కదా నువ్వు భర్తీ చేయాల్సింది. నేను ఇంతమందిని గ్రూప్ 1లో ఫిల్అప్ చేస్తా, గ్రూప్ 2లో ఇంతమందిని, 3లో ఇంతమందిని, నేను ఈ శాఖలో ఇంతమందిని భర్తీ చేస్తా అని చెప్పి ఒక్కటి పేరుకు డేట్లు ఇచ్చింది కానీ ఒక్కరి ఏ దానికి చదవాలనేది అయోమయంలో స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇది కూడా నిరుద్యోగులను మోసం చేయడమే. సో నువ్వు ఆ రోజు ఏమన్నావు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది లేదా నష్టం చేస్తా ఉంది. నేను వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా సంవత్సరం లోపల అని మాట ఇచ్చావు. కాబట్టి నువ్వు మాటలకు చేతలకు ఎక్కడ పొందన లేదు. మా సర్పంచ్లుగా ఇప్పటికీ నాకు స్టిల్ నావు ఈ రోజు ఒక 4,50,000
రూపాయలు శ్మశాన వాటికకు సంబంధించినవి, అదేవిధంగా ఈ క్రీడా ప్రాంగణానికి సంబంధించినవి 1,20,000 వరకు, దాదాపు 5 లక్షల చిల్లర ఇప్పటికీ నాకు పెండింగ్ ఉన్నాయి. నిన్న మా సర్పంచ్లు అందరూ కూడా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి మన గౌరవ మన మంత్రివర్యులు సీతక్క ఉంది కదా, సీతక్క పోయి వినతి పత్రం ఇచ్చినాం. సరే విధంగా ఆ రోజున్న పంచాయతీరాజ్ మినిస్టర్ కేటీఆర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. అదే విధంగా హరీష్ రావు గారికి వినతి పత్రం ఇచ్చినాం. అసెంబ్లీలో కేటీఆర్ మన కొత్త ప్రభాకర్ మన దుబ్బాక శాసనసభ్యులు మాట్లాడారు, వాళ్ళ బిల్లులు విడుదల చేయండి, వాళ్ళు టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయి కూడా 6 నెలలు అవుతుంది, విడుదల చేయండి అని చెప్పి వాళ్ళు అడిగినారు. మేము కూడా ఏంటంటే నిన్న శాంతియుతంగా రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల సర్పంచులు ప్రతి విలేజ్ లో 1,50,000 ఒక్కొక్కరికి, కొందరికైతే 50 లక్షల వరకు 30 లక్షల వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ విడుదల చేయండి అని అడగనికపోతే నిన్న ఉదయం 3:30-4 గంటలకి వెళ్ళి మా ఇంట్ల కాడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం, తీసుకుపోయి స్టేషన్లలో పెట్టడము, ముందే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము. అంటే ముందస్తుగా పోవద్దు, ఎక్కడ తిరిగి ఏ చిన్న స్ట్రగుల్ చేయొద్దు, అడగొద్దు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కి అసలు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ధర్నాలు చేయలేడు, ప్రజల గొంతున్న అంచిన్లు అట్లా ఇట్లా అని ప్రగల్భాలు పడుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు? 3 గంటలకి వెళ్ళి ఆడపిల్లలను సైతం కూడా మహిళా సర్పంచులు కూడా ఇంటికి 3 గంటలకు 4 గంటలకు అరెస్ట్ చేస్తున్నావు. మరి నీకు ఎట్లా ప్రేమ ఉన్నట్ట? తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమన్నారు, 3 రోజులేమో జైల్లో, చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నామన్నారు, ఎఫ్ఐఆర్ కూడా అయిందన్నారు. ఎట్లా ఉందన్న మీకు? ఇప్పుడు గత గవర్నమెంట్ ఏమన్నా ఉద్యమకారులకు ఏమైనా చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు స్థలాలు ఇస్తామని. ఇప్పుడు ఎట్లా ఏమన్నా చేస్తున్నారా, ఏమన్నా ఇచ్చిరా మీకు? ఒకటి ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయము చెంచల్గూడ జైలుకు 3 రోజులు పోయినా. 3 రోజులు చెంచల్గూడ జైలుకు మహబూబ్నగర్ రైలు రోక నిర్వహించినప్పుడు కూడా నా పైన ఎఫ్ఐఆర్ అయింది. మన రైల్వే కోర్టు కూడా తిరిగిన అనమాట. ఒక 1.5 year తిరిగిన తర్వాత కేసు తీసేసారు. సో ఆ కేసు ఈ కేసు ఉన్నాయి. 2 ఎఫ్ఐఆర్ ఏవైతున్నాయో ఆ 2 ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్లు ఉంటాయి కదా, ఈ చార్జ్ షీట్స్ 2 కూడా అప్లై చేసి మొన్న మన ప్రజాపాలనలో దరఖాస్తు అంటే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమన్నా ఎఫ్ఐఆర్ కాపీస్ చార్జ్ షీట్లు ఉంటే అప్లై చేసుకుని అంటే నేను అప్లై చేసుకున్నా. అప్లై చేసుకునే రైట్ మనకు ఉంది కాబట్టి మనం ఒక యాజ్ ఉద్యమకారునిగా అప్లై చేసుకున్నా. సో అది ప్రభుత్వము ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇవ్వాలి, తను బీఆర్ఎస్ పార్టీ కదా అని అనుకోకుండా ఇవ్వాలని గొప్ప మనసు వాళ్ళకుంటే ఇస్తే మనం స్వీకరిస్తాము. అంటే మనం ఒక ఉద్యమకారునిగా రైట్ మనకు తీసుకునే రైట్ ఉంది కాబట్టి ఇస్తే తీసుకుంటామండి. అంటే మీరు మాజీ సర్పంచ్ గా, మీ నాన్న మాజీ సర్పంచ్ గా కొనసాగిండు, ఎంపీటీసీగా కొనసాగిండు, మీరు కూడా ఒకసారి సర్పంచ్ గా కూడా ఎన్నికయ్యిండ్రు, ఆల్రెడీ చేసిండ్రు. మీరు ఎందుకన్నా ఇల్లు కట్టుకోలేకపోయారు, ఇదే ఇట్లా ఎందుకుంటున్నారు? అయితే ఒకటి ఏంటంటే, మా నాన్న నిజాయితీగా పనిచేసిండు, నేను కూడా నిజాయితీగా పనిచేసిన. సో నిజాయితీగా పనిచేయడం ఏదైతుందో ఈ మధ్యకాలము అంటే చాలా రకాలుగా చాలా మంది చిన్న ఒక కళ్యాణ లక్ష్మి చేస్తే ఒక ఆమె 25,000 ఇస్తానది. ఆమెకి 7 ఎకరాల భూమి ఉంది. భూమి ఉంటే 7 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు వాళ్ళ తమ్ముని పేరు మీద చేయించి, ఇద్దరు అక్క తమ్ముడు ఇదే ఊళ్ళో ఉంటారు. సో ఆమె పేరు మీద ఉంటే 2 ఎకరాలు మీ తమ్మునికి నువ్వు అప్పుడు ఇదైతుంది, 5 ఎకరాల లోపు ఉంటే పేద రైతుకుండా గుర్తిస్తారు. సో మీ తమ్మునికి ఇవ్వాల్సిందే కదా, ఇయ్యి అని చెప్పి బాగా పరిష్కారం చేయించి, సో ఆమెకు కళ్యాణ లక్ష్యం రానికే వేసినాం. చేస్తే బిడ్డ రాని కళ్యాణ లక్ష్యం వచ్చేలాగా నువ్వు చేసినావు, నీకు 25,000 ఇస్తాను డబ్బులు పట్టుకొచ్చింది. గిన్నె కూర్చున్న మంచం మీద అక్కడ పైన మా నాయన ఒకవేళ నేను దానికి మా నాన్న మీద మాట వేసి నేను లంచం తీసుకోనని మాట ఇచ్చినామా, నీ దగ్గర నేను లంచం తీసుకోను, నేను ఎప్పుడు ఇలవడ్డా నేను నిన్ను ఓటయ్యని అడుగుతా. సో ఎప్పుడు నేను ఎవరినైనా ఒక మంచి వ్యక్తికే నేను సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేసినప్పుడు నేను చెప్పిన వ్యక్తికి నీకు ఓట్ వేయాలనే విషయం చెప్పిన. సో అట్లా ఆమె దగ్గర తీసుకొస్తే డబ్బులు ఇంకా చాలా మంది ఇచ్చిర్రు, ఇక అవి కూడా చిన్న చిన్నవి వద్దని చెప్పిన. అదేవిధంగా ఇక్కడ మీరు వస్తున్నాగానే రైట్ సైడ్ పెద్దపాపని ఉంటుంది, సర్వే నెంబర్ 9, దాంట్లో ఒక 4 ఎకరాల ల్యాండ్ వెంచర్ చేసారు. వెంచర్ చేసి DCCB లేఅవుట్ చేస్తామని చెప్పి ఓన్లీ బ్రోచర్స్ కొట్టుకొని నా దగ్గరకు వచ్చిండు సర్పంచ్ ఉన్నప్పుడు. సో దీని 2018 చట్టం ప్రకారం ఏంటంటే, ఈ మన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఇక్కడ ఉన్న ల్యాండ్ DCCB లేఅవుట్ చేసినప్పుడు ఇక్కడ 10% ల్యాండ్ గ్రామ పంచాయతీకి ఇవ్వడం కానీ, అంటే గ్రామ పంచాయతీకి ఇవ్వడం కానీ, లేక అక్కడ రోడ్లు అన్ని 33 feet రోడ్డు ఉండడం కానీ, అంటే డ్రైనేజ్ ఉండడం కానీ, స్తంభాలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తప్పకుండా అక్కడ పెట్టాలనేది రూల్ అనమాట. DCCB లేఅవుట్లోనే అది ఉంటుంది. నేను ఒక ప్లాట్ కొన్నా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని రకాల పర్మిషన్లు దాంట్లో DCCB లేఅవుట్లో వస్తాయి. సో నీ దగ్గర LR నెంబర్ ఉందా అని అడిగిన వాళ్ళని, LR నెంబర్ లేదు అని అన్నారు. లేదంటే నేనేమన్నా అంటే LR నెంబర్ లేకుంటే వచ్చినాకనే చేయండి అని అంటే, మీకు ఒక కావాలంటే 200-300 గదాల ప్లాట్ ఇస్తామని చెప్పి మాట్లాడారు. సో 200 అని అంటే 300 ఇస్తే 3 6 18, 18 లక్షలు నాకు వచ్చేటివి. కానీ ఈ ప్రజలకు మోసం చేసినాం అనుకో,
మనకు నిజాయితీ గెలిపించినప్పుడు ఆడ వచ్చే 300-200 గజాలు తీసుకొని మనం ఏంది చేసేది తీసుకోవద్దు అనుకున్నాం. చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమన్నారు అంటే, అరే నీ ఇంత నిజాయితీ ఉంటే పని రాదు భయ్, నువ్వు తీసుకోవద్దు, నష్టమేముంది, ఏమైతే తీసుకో, తర్వాత తీసుకున్నాక కూడా వాళ్ళ మీద ఫైట్ చేద్దామన్నారు. అవసరం లేదు, ఎల్ఆర్ నెంబర్ వచ్చినాక నేను చేస్తా అంటే, నేను మొన్న సర్పంచ్ దిగిపోయిన తర్వాత 3 నెలల కిందట నెల 15 రోజుల కిందట ఎల్ఆర్ నెంబర్ వచ్చింది. ఆ ఎల్ఆర్ నెంబర్ వచ్చిన తర్వాత ఊళ్ళో ప్లాట్లు అమ్ముతున్నారు, తీసుకోలేదు. సో చాలా మంది మేము దేశభక్తులము, మాకు దేశం మీద బాగా ప్రేమ ఉంది అని చెప్పి కొందరు నా ఫ్రెండ్స్ ఉండ్రి, ఆ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే తీసుకో అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళు చిన్న గోరంత సాయం చేసి మేము కొన్నంత ప్రచారం చేసుకుంటారు, చిన్న గోరంత సాయం చేస్తారు, కొన్నంత ప్రచారం చేసుకుంటారు. ప్రచార హార్బాటాలకు ఎక్కడ కూడా ఏదైతే మాట్లాడుతున్నా దానిపైన ఉండాలని నేను లెఫ్టిస్ట్ ఐడియాలజీ నా లోపల ఉండడం కూడా ఇంత నిజాయితీ కారణం. మనం కూడా ఏంటంటే ఒక బొమ్మన్ నర్సాయి లేదు ఎమ్మెల్యే లాగా, లేదా ఇక్కడ ఇప్పుడు చాలా మంది కూడా సూరవరం సుధాకర్ రెడ్డి అని మనం కూడా ఎక్కడో కొద్దిగా అనువంత ఈస్మంత ఎంతో కొద్దిగా నిజాయితీగా ఉండాలి అనే భావనలో భాగంగా ఈ రోజు ఉన్న దాంట్లో కూడా ఇంత నిజాయితీ ఉంటే పనికిరాదని చాలా మంది మా ఫ్రెండ్స్ అంతా కూడా బాధ ఇది చేస్తుంటారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే, అరే నువ్వు చేయాలి, ఏదో రూపకంగా చేసి మా అందరిని కూడా ఇది చేయాలి అది అనేట్లాగా మాట్లాడతారు. కానీ తర్వాత ఈ 6 months మళ్ళీ పీరియడ్ ఉంది కదా, ఏదైతే ప్రత్యేక అధికారుల పీరియడ్లో, ఈ పీరియడ్లో మళ్ళీ కూడా ఏంటంటే, అరే ఏదేమైనా నిజాయితీగా ఊళ్ళో నువ్వు అందరి దగ్గర కలిసిమెలిసి ఉన్నావు, మళ్ళీ కూడా నువ్వే ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడినారు. ప్రజలందరూ ఆలోచించి నిజాయితీ పరునికి ఓటేసే డెవలప్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా మా ఊరు ప్రజలు చాలా చైతన్యవంతులు, తప్పకుండా అట్లా వేస్తారు, తప్పకుండా కూడా మళ్ళీ గెలుస్తానే నమ్మకం నాకు ఉంది. తప్పకుండా నాకు అవకాశం వచ్చి రిజర్వేషన్ వచ్చిందంటే తప్పకుండా నేను పోటీ చేస్తా. ఈ విలేజ్ ప్రజల మీద అయితే నాకు కానీ మా నాన్న 2 సార్లు ఆదరించారు, నన్ను ఒకసారి ఆదరించారు, తప్పకుండా మళ్ళీ కూడా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈ ప్రజల అంటే ఈ విలేజ్ లో పుట్టడమే ఒక గొప్ప వరము. సో ఈ ఊరి ప్రజల సేవ చేయడం అనేది ఇంకో గొప్ప ఇది. ఇంత నిజాయితీగా ఉండడం అనేది కూడా నాకు ఈ ఊరే నేర్పించింది. మా నాన్న ఎక్స్ జడ్పీ జనార్దన్ గౌడ్ లాంటి వాళ్ళు, అంటే సీనియర్ లీడర్స్ మా నాన్న వాళ్ళందరూ నాకు ఆదర్శం. కాబట్టి నేను ఆ వెలుగులో తప్పకుండా ఉన్న రోజులు అట్లా నిజాయితీగా ఉండాలనేది ఒక సంకల్పంతో నేను ఉన్నా. తప్పకుండా అట్లా కూడా ఇలాంటి నిజాయితీ సర్పంచులు కానీ రాజకీయ నాయకులు కానీ అరుదుగా ఉంటారు. ఈ వన్వాడ మండలానికి పెద్దారపల్లి గ్రామానికి అదృష్టంగా భావించుకోవాలి ప్రజలు. ఎందుకంటే ఇట్లాంటి నిజాయితీ పరులు అరకొరగా ఉంటారు. ఇలాంటి నిజాయితీ పరులకు ఓటు వేయడం వల్ల మీ అభివృద్ధి, మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది, మీ మండలం అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళకు కుటుంబం అభివృద్ధి చెందకుండా మీ ప్రజలకు న్యాయంగా మీ యొక్క ప్రజాసేవలో ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులనే మీరు ఎన్నుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టు కొందరు రాజకీయ నాయకులు పదవులు ఆశించి వారి ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళు కాలువలో తిరగడానికి ప్రజలను పీడించి వారిని దిగమింగి మొత్తం డబ్బులని దిగమింగి వారి యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోసం వారు నీట్గా బట్టలు వేసుకొని కాలరాల్లో తిరుగుకుంటా సర్పంచ్ అని ముందర రాసుకొని ఏదో మేము సర్పంచ్ అని చెప్పుకొని పొలాలు కొనడం, ప్లాట్లు కొనడం అదంతా కాదు. ఇలాంటి నిజాయితీ పరులను ఎన్నుకుంటే ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు నిజాయితీగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులను, ఇలాంటి యువకులను ప్రోత్సహించి రాజకీయాల్లోకి రాణించాలి. ఇలాంటి రాజకీయ ఊళ్ళో గ్రామాల్లో కాకుండా మీ మండలం నుంచి జిల్లాకు కూడా ఇలాంటి వ్యక్తులను తీసుకుపోతే మన జిల్లా, మన మండల్, మన ఊరు అభివృద్ధి చెందుతాయని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను.